వెల్కమ్ టు మెగా నైన్. నేను మీ జర్నలిస్ట్ అలెంని. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి తప్ప ఏమీ లేదని ఈరోజు ఏదైతే తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో కూడా మండిపడ్డారు. ఏదైతే సూపర్ 6 హామీలకు సంబంధించి గతంలో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలను ఇచ్చిందో దానికి అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని అందరూ భావించారని, కానీ వారు ఇచ్చిన హామీలకి బడ్జెట్కి ఏమాత్రం కూడా పొంతన లేదని ఆయన తీవ్రస్థాయిలో కూడాను కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి సంక్షేమ పథకాలు ఇస్తాము, అలాగే గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిందో అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాము, ఏ పథకాన్ని కూడా ఆపు వేయమని చెప్పి కూడాను రద్దు చేస్తాము ఎక్కడాని కూడా చెప్పలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో సూపర్ 6 హామీలు ఇచ్చారని, అలాగే ఇప్పుడు సూపర్ 6 హామీలు అమలు చేయకుండా కేవలం మా బడ్జెట్లో మాత్రమే అంకెల లెక్కలు చూపిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ పథకం కూడా అమలు కావట్లేదని ఆయన మండిపడ్డారు. ఉదయం 11 గంటలకే ఆయన మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘంగా 1.5 అవర్ 1 గంట 50 నుంచి 40 నిమిషాల వరకు ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ కేవలం ప్రతిపక్ష నేతగా తను అసెంబ్లీలో ఉంటే ఏదైతే ఈ అంశాలన్నీ కూడాను అన్ని అంశాలు కూడాను తను మాట్లాడటం జరుగుతుందని, వాటిని ఏటిని కూడా పట్టించుకునే పరిస్థితి ప్రస్తుతం అసెంబ్లీలో ఉందని, తనకు ప్రతిపక్ష హోదా ఉంటే ప్రజలకు సంబంధించిన అంశాలతో పాటు వారు ఏదైతే మాట ఇచ్చారో మేనిఫెస్టో అవ్వచ్చు, సూపర్ 6 హామీలు అవ్వచ్చు, వాటిని తను ప్రశ్నించే అవకాశం ఉంటుందని చెప్పి కూడాను వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నానని, మీడియా కూడా ఇదే అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పి కూడాను ఆయన కోరారు. మొత్తమే కూడాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓట్ల షేరింగ్ సంబంధించిన అంశం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి కూడాను ఆయన చెప్పడం జరిగింది. ఈసారి ఎమ్మెల్యేగా జనసేన అధినేత గెలిచి చూపిస్తే బాగుంటుందని చెప్పి కూడాను ఆయన సవాల్ విసిరారు. మొత్తమే కూడాను కూటమి ప్రభుత్వం సంబంధించి జరుగుతున్న సూపర్ 6 పథకాలు కేవలం పాంప్లెట్లోనూ, అలాగే గతంలో చంద్రబాబు వస్తే ప్రజల భవిష్యత్తు మారిపోద్దని చెప్పి కూడాను పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేపథ్యంలో అవన్నీ ఎందుకు విస్మరించారని చెప్పి కూడాను ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే తల్లికి వందనం కావచ్చు, అలాగే గ్యాస్ పంపిణీ దీపం పథకం కావచ్చు, అలాగే ఫ్రీ బస్సులు అనే అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు వాయిదా ఇస్తున్నారు, వాటికి సంబంధించి బడ్జెట్ ఎంత కేటాయించారు, ప్రజల అవసరాలు ఏ విధంగా ఉన్నాయని కూడాను ఆయన మొత్తం కూడాను ఒక ప్రజెంటేషన్ డ్రాఫ్ట్ రూపంలో కూడాను మీడియాకి చూపించి మాట్లాడటం జరిగింది. మొత్తం మీద కూడాను బడ్జెట్ అంశాలతో పాటు శాసనసభలో ఖచ్చితంగా తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే తను శాసనసభకు హాజరవుతాను అని కూడాను ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా మీడియాకు తెలియజేశారు.